హైదరాబాద్ని ఐటీ రాజధానిగా మార్చిన సంస్థ. భారతీయ యువతలో ఐటీ స్వప్నాన్ని నిజం చేసిన కంపెనీ. ప్రపంచానికి ఇండియా ఐటీ సామర్థ్యం చూపించిన పయనం. ఆ పయనం ఎలా భయంకరమైన అంతమైంది, ఎలా ఒక సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. ఇది రామలింగరాజు మరియు సత్యం కంప్యూటర్స్ యొక్క నిజమైన అద్భుతమైన కథ. ఈ కథలో హీరో బైరిశెట్టి రామలింగరాజు గారు ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలోని ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. విజయనగరంలోని ఆంధ్ర లోయోలా కాలేజీలో బీఎస్సీ చేసిన తర్వాత అమెరికాలోని ఓహియో యూనివర్సిటీ నుంచి ఎంబీఏ కంప్లీట్ చేశారు. ఇండియా తిరిగి వచ్చిన తర్వాత ఆయన కన్స్ట్రక్షన్ మరియు టెక్స్టైల్ బిజినెస్లో ట్రై చేశారు, కానీ అంతగా సక్సెస్ అవ్వలేదు. కానీ 1980 చివరిలో ఆయన ఇండియా యొక్క భవిష్యత్తే కాదు, మొత్తం వరల్డ్ యొక్క భవిష్యత్తు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉంటుందని గ్రహించి అప్పుడే సత్యం కంప్యూటర్ స్టార్ట్ చేశారు. ఆ విజన్లోనే 1987లో కేవలం 20 మంది ఉద్యోగులతో సత్యం కంప్యూటర్ స్టార్ట్ చేశారు. సత్యం కంప్యూటర్స్ వేగవంతమైన ఎదుగుదల భారతీయ ఐటీ సెక్టార్లోనే ఒక అద్భుతమైన కథలా మారింది. ఇది కేవలం ఒక కంపెనీ కాదు, ఒక విప్లవం. 1990లలో సత్యం ఇంటర్నేషనల్ క్లయింట్స్ స్థాపించుకోవడంలో పయనిస్తుంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీలు ఫార్చ్యూన్ 500లో సగానికి పైగా సత్యం క్లయింట్లుగా మారాయి. ఆటోమేటివ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ వంటి వివిధ సెక్టార్లలో సేవలు అందించడం ప్రారంభించింది. కొద్ది కాలంలోనే సత్యం భారతదేశంలో ఉన్న ఎంతోమంది గ్రాడ్యుయేట్స్కి ఒక డ్రీమ్ జాబ్గా మారింది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఎంప్లాయర్లలో ఒకటిగా మారింది. కొద్ది కాలంలోనే 53,000 మందికి పైగా ఉద్యోగాలను ఇచ్చింది. హైదరాబాద్ని సైబరాబాద్గా మార్చడంలో సత్యం కీలక పాత్ర పోషించింది. సత్యం ప్రపంచ స్థాయి అవార్డులను ఎన్నో గెలుచుకుంది. ఇది గోల్డెన్ పికాక్ అవార్డు వంటి ప్రతిష్టాత్మక అవార్డులను కూడా గెలుచుకుంది. ఫోర్బ్స్ మ్యాగజైన్లో ఏషియాస్ ఫేవ్ 50 కంపెనీల్లో సత్యం ఒకటిగా నిలిచింది. గ్లోబల్ అవుట్సోర్సింగ్ 100 లిస్టులో సత్యం ఎప్పుడు కూడా టాప్లో ఉండేది. సత్యం ఇలా అంచెలంచెలుగా ఎదగడం వల్ల స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా అది కింగ్ లాగానే ఉండేది. అది ఎలాగంటే ఒక స్టార్లా మారింది. దాని షేర్ ధర సంవత్సరాలుగా అలా కొంచెంగా పెరుగుతూనే వచ్చింది. ఇన్వెస్టర్లు కూడా మంచి రిటర్న్స్ ఇచ్చేది. ఇది ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో తర్వాత భారతదేశంలో ఐటీ సెక్టార్లో బిగ్ 4లో ఒకటిగా నిలిచింది. 2008 నాటికి సత్యం ఒక విజయం. భారతీయ ఐటీ సామర్థ్యానికి ఒక గొప్ప ఉదాహరణగా మిగిలింది. రామలింగరాజు గారు ఐటీ ఇండస్ట్రీ యొక్క ఒక గొప్ప స్టేట్మ్యాన్గా భావించబడ్డారు, కాదు గౌరవించబడ్డారు. కానీ ఈ స్వర్ణయుగం లోపలే ఒక గంభీరమైన బలహీనత దాగి ఉండేది. డిసెంబర్ 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇదే సమయంలో రామలింగరాజు గారు ఒక అద్భుతమైన అనూహ్యమైన మూవ్ చేశారు. మేతాస్ ఇన్ఫ్రా మరియు మేతాస్ ప్రాపర్టీస్ అనే రియల్ ఎస్టేట్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు తేజరాజు మరియు రామరాజు గారు నడుపుతున్న కంపెనీలు. ఈ మేతాస్ ఒకసారి చూడండి, సత్యం యొక్క రివర్స్లో రాస్తే దాన్ని మేతాస్ అవుతుంది. కథంతా ఆ టైంలోనే మొదలైంది. డిసెంబర్ 16, 2008 సత్యం బోర్డు మీటింగ్ జరుగుతుంది. రామలింగరాజు గారు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. సత్యం కంప్యూటర్స్ మేతాస్ ఇన్ఫ్రా మరియు మేతాస్ ప్రాపర్టీస్ని $1.6 బిలియన్ పొందామని చెప్పేసి. ఇది కనీసం 8,000 కోట్లు సమానం. దీనికి జస్టిఫికేషన్గా రాజుగారి వాదన ఏంటంటే ఐటీ సెక్టార్ కాకుండా వెలుపరి రెవెన్యూ సోర్స్ సృష్టించడానికి. కానీ ఇది అనుకున్నట్టుగా వెళ్ళలేదు. ఇన్వెస్టర్లు మరియు అనలిస్టులు దీన్ని భయంకరంగా స్వీకరించారు. ఇది ఒక కార్పొరేట్ గవర్నెన్స్ ఫెయిల్యూర్ అని ఆరోపించారు. సత్యం షేర్ హోల్డర్ల డబ్బుని ప్రైవేట్ ఫ్యామిలీ బిజినెస్కి వాడుకోవడమే దీని యొక్క నిజమైన ఉద్దేశం అని చెప్పేసి ఈ ఇన్వెస్టర్లు మరియు అందరూ కూడా ఆరోపించారు. ఈ ఒక్క డెసిషన్ కారణంగా సత్యం ధర అమాంతంగా 55% క్రాష్ అయిపోయింది. ఇన్వెస్టర్ల నమ్మకం, విశ్వాసం మొత్తం ఒక్క రాత్రిలో నాశనం అయిపోయింది. ఈ భారీ ఒత్తిడి తట్టుకోలేక సత్యం కేవలం 12 గంటల్లోనే ఈ డీల్ని క్యాన్సిల్ చేసింది. ఈ సంఘటన ఒక కొత్త ప్రశ్న సృష్టించింది. ఎలా అంటే సత్యం కంప్యూటర్స్ ఇంత బాగా రన్ అవుతుంది కదా, సడన్గా దాని యొక్క షేర్ హోల్డర్కి విరుద్ధంగా ఇలాంటి డీల్ ఎందుకు పెట్టించారని చెప్పేసి అందరిలో ఒక ప్రశ్న తలెత్తింది. 3 వారాల తర్వాత భారతీయ ఐటీ చరిత్రలోనే అతిపెద్ద షాక్ వచ్చింది.
జనవరి 7, 2009 రామలింగరాజు గారు సత్యం బోర్డుకి, సెబీకి మరియు స్టాక్ ఎక్స్చేంజ్కి 5 పేజీల కన్ఫెషన్ లెటర్ అయితే ఒకటి పంపించారు. ఆ లెటర్లో అయితే ఒక దశాబ్ద కాలం పాటు అతను చేస్తున్న ఫైనాన్షియల్ ఫ్రాడ్లన్నీ కూడా అందులో అంగీకరించారు. ఆ లెటర్లో ఉన్న కీలకమైన అంశాలు ఇవి: నకిలీ క్యాష్ బ్యాలెన్స్. పుస్తకాల్లో 5,040 కోట్ల వరకు క్యాష్ మరియు బ్యాంక్ బ్యాలెన్స్ని చూపించారు. కానీ నిజానికి బ్యాంకులో ఉన్నది కేవలం 321 కోట్లు మాత్రం. అంటే సుమారు 4,700 కోట్లు మోసం చేశారు. రెండోది నకిలీ ఆదాయం. ప్రతి క్వార్టర్లో ఆదాయం మరియు ప్రాఫిట్ ఎక్కువ చూపించుకోవడం కోసం కొన్ని వేల సంఖ్యలో నకిలీ ఇన్వాయిస్లను సృష్టించారు. మూడోది నకిలీ ఉద్యోగాలు. పుస్తకాల్లో 53,000 మందికి పైగా ఉద్యోగాలను చూపించేవారు. కానీ నిజానికి ఉండేది 40,000 ఉద్యోగాలు మాత్రమే. అంటే దాదాపు 13,000 మంది ఉద్యోగాలు మొత్తం పూర్తి నకిలీ. ఇది దేనికంటే వాళ్ళ యొక్క శాలరీ స్లిప్పులు చూపించి, ఆ నకిలీ శాలరీ స్లిప్పులు చూపించి ఆ డబ్బంతా కూడా పూర్తిగా షిఫ్ట్ అయిపోయేది. అసలు ఇంత పెద్ద మోసాన్ని వాళ్ళు ఎలా చేశారు? ఇది ఎలా ఉంటుందంటే ఒక పులెక్కడం లాంటిది. అది తినకుండా మనం దిగలేము, దాని మీద కూర్చోలేము, అలా ఉంటుంది. అసలు ఇంత పెద్ద మోసాన్ని వాళ్ళు ఎలా చేశారో అర్థం అవ్వలేదు. అసలు ఇదంతా కూడా చిన్న చిన్న నష్టాలతో మొదలైంది. ఇంత నష్టాలు వస్తే మన షేర్ వాల్యూ పడిపోతుందన్న ఉద్దేశంతో వాళ్ళ షేర్ వాల్యూని స్టడీగా ఉంచడం కోసం ఇలాంటి మోసాలకు స్టార్ట్ చేశారు. కానీ ఇది ఎలా మారిందంటే మొత్తం రాక్షసంగా మారిపోయింది. అసలు ఈ మోసం అంతా దీని వెనక దాకున్న అసలేం కదంటే ఇందాకలా మీకు చెప్పినట్టు మేతాస్ ఇన్ఫ్రా మరియు మేతాస్ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ కంపెనీ. అవి మన రామలింగరాజు గారి అత్యాశకు పుట్టుకొచ్చిన కంపెనీలు. ఎప్పుడైతే ఆయన రియల్ ఎస్టేట్లో కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని గ్రహించారో హైదరాబాద్లో చాలా భూములు కొనడం, అమ్మడం వంటి ఇలాంటివన్నీ చేసేవారు. ఆ 2 కంపెనీలు ఉపయోగించుకొని ఇలాంటివన్నీ కూడా చేసేవారు, ఆ బిజినెస్ చేసేవారు. కానీ ఈయనకి రాజకీయ పరంగా కూడా ఎదుగుతున్న టైంలో రాజకీయ పరంగా కూడా చాలామంది స్నేహితులు ఏర్పడి అప్పుడు గవర్నమెంట్తో మంచి ఫ్రెండ్షిప్ని ఏర్పాటు చేసుకొని మెట్రో అంటే హైదరాబాద్ మెట్రో యొక్క కాంట్రాక్ట్ని సొంతం చేసుకోవాలని చూశారు. దాదాపు మెట్రో కాంట్రాక్ట్ వీళ్ళకి ఖాయమైపోయింది. కానీ అదే టైంలో అప్పటి ఒక పాపులర్ పొలిటీషియన్ యొక్క కొడుకు భారీ మొత్తంలో షేర్ అడిగారని చెప్పేసి ఈయన ఒప్పుకోలేదని చెప్పేసి ఈ మెట్రో యొక్క కాంట్రాక్ట్ వీళ్ళు క్యాన్సిల్ చేసేసారు. అది వచ్చేసి ఎల్ఎన్టీ సంస్థకు వెళ్ళింది. కానీ దాదాపు వీళ్ళు ఖాయమైపోవడం వల్ల ఆ మెట్రో ప్లానింగ్, ఆ మెట్రో రైలు అంటే ఆ ట్రాక్స్ అవన్నీ ఎలా వెళ్తాయో వీళ్ళకి మొత్తం లీక్ అయిపోయింది ఫస్ట్. దానివల్ల రామలింగరాజు గారు ఏం చేశారంటే ఈ ప్లేస్లో అంటే మెట్రో ఎక్కడెక్కడైతే ప్లాన్ చేశారో ఆ ప్లేస్లో ఉన్న భూములన్నీ కూడా కొనడం స్టార్ట్ చేశారు. ఆ కొనడం కోసం చాలా అమౌంట్ కావాలి కదా, ఆ అమౌంట్ కోసమే ఇంత పెద్ద స్కామ్ చేశారని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే కానీ ఇదే క్రమంలో ఇదే టైంలో ఆయన భూములు కొన్నా కూడా చాలా నష్టపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది. ఎప్పుడైతే మెట్రో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారో అక్కడ ఉన్న ల్యాండ్ లార్డ్స్ అంటే అక్కడ ఉన్న ల్యాండ్ ఓనర్స్ అందరూ కూడా ఇంకా భయపడే అంటే ఎవరి ల్యాండ్లోంచి మెట్రో వెళ్తుందో తెలియదు, ఏ గవర్నమెంట్ వచ్చి మెట్రో ల్యాండ్ తీసేసుకుంటుందో తెలియదు. అందుకని చెప్పేసి అందరూ కూడా అమ్మడం స్టార్ట్ చేసేసారు. దానివల్ల అలాగ ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. దానివల్ల పెట్టిన అమౌంట్ కూడా తిరిగి రాగలేని పరిస్థితి వచ్చింది. అందువల్లే ఇంకా ఆయన ఒత్తిడి తట్టుకోలేకపోయారు. అయితే మేతాస్ డీల్ డిస్కషన్ జరిగిన 3 వారాల తర్వాతే ఈయన కన్ఫెషన్ లెటర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈ మధ్యలో ఈ 3 వారాల్లోనే ఒక పాపులర్ పొలిటీషియన్ కొడుకు ఇందాక చెప్పినట్టు ఆయన సత్యం కంప్యూటర్స్లో భారీగా షేర్ కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తే చాలామంది బోర్డు మెంబర్స్, రాజకీయ నాయకుల మధ్యలో రామలింగరాజు ఒప్పుకోలేదని చెప్పి ఆయన కొట్టినట్టుగా కొంచెం ప్రచారాలు వచ్చేవి. ఆ కోపంలోనే రామలింగరాజు గారు కన్ఫెషన్ లెటర్ ఇచ్చేసారని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. అయితే ఈ కన్ఫెషన్ తర్వాత ఏమైంది? ఈ కన్ఫెషన్ తర్వాత భారతీయ ఆర్థిక వ్యవస్థకి ఒక భారీ మచ్చ ఏర్పడింది. ఎందుకంటే ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ అంతా క్రాష్ అయిపోయింది. కానీ ఇమీడియట్గా రియాక్షన్ వచ్చింది మాత్రం సత్యం కంప్యూటర్స్ కంపెనీకి. ఒక్కసారిగా 78% ఆఫ్ షేర్ వాల్యూ కూడా పడిపోయింది. ఓవరాల్గా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 7% పడిపోయింది. బిగ్ 4 ముందుగా చెప్పాం కదా, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, సత్యం అని, అది ఇప్పుడు బిగ్ 3 అయ్యింది.
40,000 మంది ఉద్యోగులు వాళ్ళ భవిష్యత్తు మొత్తం ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయింది. అయితే దీని కారణంగా చాలామందిని అయితే అరెస్ట్ చేశారు. మొదటగా మనందరికీ తెలిసింది రామలింగరాజు గారు, అతని సోదరుడు రామరాజు గారిని, సిఎఫ్ఓ శ్రీనివాసు మరియు హెడ్ ఆఫ్ అకౌంట్స్ గోపాలకృష్ణన్, వీళ్ళందరినీ సిబిఐ అరెస్ట్ చేసింది. సత్యం కంప్యూటర్స్కి ఆడిటర్గా పనిచేస్తున్న పీడబ్ల్యూసీ కంపెనీపై కూడా ఒక కేసు నమోదైంది. వారి ఆడిట్ పార్ట్నర్లు శివరామకృష్ణన్ మరియు శ్రీనివాస కల్పూడి కూడా అరెస్ట్ అయ్యారు. ఈ టైంలోనే గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయింది. సత్యం అంటే అప్పుడు ఉన్న సత్యం బోర్డుని మొత్తం డిసాల్వ్ చేసి కొత్త బోర్డుని నియమించింది. ఉద్యోగాలు మరియు క్లయింట్స్ యొక్క డబ్బుని కాపాడడం కోసం మొత్తం కంపెనీని వేలం వేశారు. అయితే చాలా కాలం విచారణ తర్వాత ఏప్రిల్ 2015లో స్పెషల్ సిబిఐ కోర్టు తీర్పిచ్చింది. రామలింగరాజు, వారి బ్రదర్ రామరాజు, శ్రీనివాసు, గోపాలకృష్ణన్ మరియు వాళ్ళ ఆడిటర్లు, పీడబ్ల్యూసీ కంపెనీకి చెందిన శివరామకృష్ణన్ ఇంకా తల్పూడి అందరూ కూడా క్రిమినల్ అఫెన్స్లో నేరస్తులుగా నిర్ధారించబడ్డారు. అందరికీ కూడా 7 సంవత్సరాల జైలు శిక్ష మరియు భారీ జరిమానా విధించారు. అయితే ఏప్రిల్ 2009లో ఆనంద్ మహీంద్రా అండర్లో టక్ మహీంద్రా కంపెనీ సత్యం కంప్యూటర్ని కొనుక్కుంది. దీన్ని మొదట మహీంద్రా సత్యంగా రీబ్రాండ్ చేసి చివరికి అది మళ్ళీ టెక్ మహీంద్రా లాగే మారిపోయింది, అంటే విలీనం అయిపోయింది. ఇలా భారతదేశం అతిపెద్ద కార్పొరేట్ మోసం కాస్త భారతదేశంలోనే అతిపెద్ద విలీనంగా మారిపోయింది. దీనివల్ల ఏమైందంటే వేలాది మంది ఉద్యోగాలు కూడా రక్షించబడ్డాయి. నిజానికి సత్యం అంటే ఒక నిజం, దాని మీనింగ్ సత్యం మీనింగ్ అంటే నిజం. కానీ సత్యం కంప్యూటర్స్ కథ నిజం ఎంత మోసపూరితమైంది, మన సిస్టంలో ఉన్న లోపాలేంటో చెప్పింది. ఇది భారతీయ ఐటీ ఇండస్ట్రీలో ఒక మర్చిపోలేని కథ. ఈ వీడియో ద్వారా సత్యం స్కామ్ని పూర్తిగా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి అయితే నేను ట్రై చేశాను. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే వెంటనే కామెంట్లో చెప్పండి. ఇలాంటి స్కామ్స్ ఏమైనా మీకు తెలిస్తే కూడా కామెంట్లో చెప్పండి, వాటి గురించి కూడా మనం వీడియో చేద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నేను చూసా, మీకు కూడా చూపిస్తాను. స్టే ట్యూన్.